హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్రలోని అభినందన అనే ఒక కథను వినేద్దామండి. రవి రాజేష్లు క్లాస్మేట్స్, మంచి స్నేహితులు. ఒకసారి జిల్లా స్థాయి వ్యాసరచనల పోటీలకు అంశం తెలుపుతూ 7వ తరగతి విద్యార్థులు మాత్రమే పాల్గొనాలని వివరిస్తూ ప్రకటన పేపర్లో వచ్చింది. దానికి చెరొక వ్యాసం రాసి పంపారు వీళ్ళిద్దరూ. మరో వారంలో విజేతలకు నేరుగా కార్డులు పంపారు నిర్వాహకులు. రవి రాజేష్లకు ద్వితీయ తృతీయ బహుమతులు వచ్చినట్లుగాను జనవరి 26న రిపబ్లిక్ డే నాడు కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరుగుతుందని, సాయంత్రం 5 గంటలకు కలెక్టర్ గారి ఆడిటోరియం చేరుకోమని కోరుతూ అభినందనలు తెలిపారు నిర్వాహకులు. రవి రాజేష్ల ఆనందానికి పట్టపగ్గాలు లేవు. గొప్ప విజయం సాధించామన్న తృప్తి, ఆనందంతో పాటు ఒకంత గర్వం కూడా వారి ముఖాల్లో చోటు చేసుకుంది. బంధుమిత్రులకు ఈ శుభ సందర్భంగా పార్టీలు కూడా ఇచ్చారు. రిపబ్లిక్ డే నాడు పాఠశాలలలో కార్యక్రమాలు మొదలైన దగ్గర నుంచి రవి రాజేష్ మనసుల్లో ఒకటే ఉత్సాహం. ఎంత వేగిరం, జిల్లా కేంద్రానికి చేరుతామా, కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతులు అందుకుంటామా అని వారి మనసు తొందర పెడుతోంది. బిడ్డలు బహుమతులు అందుకోవడం కల్లారా చూడాలని వారి తల్లిదండ్రులు కూడా బయలుదేరారు. కెమెరాలు కూడా వెంట తీసుకుని వెళ్లారు. కలెక్టర్ గారి ఆడిటోరియం కాస్త సందడిగానే ఉంది. ఏర్పాట్లు జరుగుతున్నాయి. కలెక్టర్ గారు ఇంకో అరగంటలో వస్తారని తెలిసింది. రవి రాజేష్లు వారి తల్లిదండ్రులకు ముందు వరుసలో కూర్చున్నారు. నిరీక్షణలో ఉండటం వల్ల టైము గడుస్తున్నట్లు అనిపించలేదు వీళ్ళిద్దరికీను. ఆఫీస్ అంతా తిరిగి చూస్తాం అని పేరెంట్స్ దగ్గర నుండి లేచి వచ్చారు. బోలెడన్ని జాగ్రత్తలు చెప్పి వారిని పంపించారు వారి తల్లిదండ్రులు. ఆఫీస్ అంతా కలియ తిరిగి మెయిన్ గేట్ దగ్గరకొచ్చి వస్తూ పోతున్న వాహనాలను పరిశీలిస్తూ కాలం గడుపుతున్నారు ఆ పిల్లలిద్దరూ. ఇంతలో ఒక ఆటో వచ్చి ఆగింది. అటువైపే చూస్తున్నారిద్దరూ. అందులోంచి ఓ కుంటి విద్యార్థి అతడి ముసలి తాత సాయంతో ఆటో దిగాడు. పోలియో వల్ల చచ్చుబడిపోయిన అతడి కుడికాలు మీద చేయి ఆంచి వంగి నడుస్తున్నాడు ఆ బాలుడు. ఖరీదైన బట్టలు బూట్లు వేసుకునే ఈ సంపన్నుల పిల్లలకి ఆ కుంటి బాలుడిని, అతని నడకని చూస్తే నవ్వొచ్చింది. ఒకరి ముఖాలొకరు చూసుకుని నవ్వుకున్నారు. 3 చక్రాల బండి కోసం అప్లికేషన్ ఇవ్వడానికొచ్చుంటాడు అని జోకులేసుకున్నారు. అతనికి వినపడేట్లు అతని అంగవైకల్యాన్ని ఎత్తిచూపుతూ నవ్వుకున్నారు. ఇది తన అనుభవంలోకి చాలాసార్లు వచ్చిందన్నట్లు, అలవాటైపోయిందన్నట్టు ఫీలింగ్ ఇచ్చి ముందుకు కదిలిపోయాడు ఆ పిల్లవాడు. కలెక్టర్ గారు వచ్చేశారు. వేదికపైకి ఆహ్వానాలు, ప్రసంగాలు పూర్తయ్యాక బహుమతి ప్రదానం అని ప్రకటించారు. జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతి కె వీర్రాజు అని పిలిచారు. ఫస్టొచ్చిన పిల్లాడెవరా అని రవి రాజేష్ వారి పేరెంట్స్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశారు. కుంటుకుంటూ వీర్రాజు వేదికపైకి రావడం చూసి ఆశ్చర్యపోయారు. రవి రాజేష్లైతే సిగ్గుతో తలలు దించుకున్నారు. కలెక్టర్ గారు వీర్రాజునెంతగానో అభినందించారు. ద్వితీయ తృతీయ బహుమతులు అందుకున్న రవి రాజేష్లకు ముందున్న ఆనందం ఇప్పుడు లేదు. ఆ చోట్లో పశ్చాత్తాపం చేరింది. బహుమతులొచ్చాయన్న తృప్తి పెద్దగా కనపడనీయలేదు. ఇద్దరూ వీర్రాజు వద్దకు వెళ్లి తమ ప్రవర్తనకి క్షమించమని సారీ చెప్పి అతడికి అభినందనలు తెలిపారు. అప్పటికి గాని వారి మనసు కుదుటపడలేదు. అంత చిన్న వయసులో తమ తప్పు తాము తెలుసుకొని వేరే వారికి అభినందనలు తెలపటం అంటే చాలా గొప్ప విషయం కదండి. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.